మరి ఈ యొక్క శుభవార్త ఎందుకంటే ఒక మార్పు జరగబోతుంది సృష్టిలో. ఈ భూమి మీద ఒక మార్పు జరగబోతుంది. ఏమిటంటే ఆ మార్పు, మనుషులంట ఎవరికి చెప్పకుండా ఒక కాలానికి పైకి వెళ్ళిపోతారంట. దేవునిని అంగీకరించిన మనుషులంట దేవుడు మాట విని ఒక్కసారి సమాధుల్లో నుంచి బయటకు వచ్చేస్తారంట. ఆ విషయము మీకు తెలుసా? సువార్త ప్రకటన అంటే అదే. ఒక కాలము వస్తుంది, ఆ కాలానికి ప్రభువుని అంగీకరించి మృతి పొందిన మృతులు సమాధులు బద్దలు కొట్టుకుని బయటకు వస్తారు. అందుకని మీరు శ్మశానంలో చూడండి, సమాధి మీద ఏమని రాసి ఉంటుందండి? ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏమిటి? ఆ కాలానికి సమాధుల్లో ఉన్నటువంటి ప్రభువుని అంగీకరించిన జనం బయటకు వస్తారంట. బ్రతికున్న వారేమో మార్పు చెంది ఎగిరిపోతారంట. వినటానికి ఎలా ఉందండి విషయం? వినటానికి ఎలా ఉంది? సమాధులు బద్దలవటం ఏమిటి? జీవించి ఉన్నవారు మార్పు చెంది పైకి ఎగిరిపోవటం ఏమిటి? ఇదేంటి? ఏదైనా గ్రాఫిక్స్ మూవీలా ఉందా? మూవీలో గ్రాఫిక్స్లా ఉందా ఇది? ఇదేమిటండి? వింతగా లేదు? వింతైన వార్త సంభవింపబోతుంది ఈ లోకంలో. దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. సరిగా 4300 సంవత్సరాల క్రితం సుమారుగా ఒక గొప్ప వింత సంభవించింది ఈ భూలోకంలో. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఒక్కసారి చూడండి అమ్మా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో చదువమ్మా. మరియు అమ్మ చివరి నుంచి చదువు, చివరి ఫుల్ స్టాప్ దగ్గర నుంచి 5వ వచనం చివరి భాగం. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. ఒక విషయం సంభవించింది. సరిగా 4300 సంవత్సరాల క్రితం భూమి మీద ఒక విషయం జరిగిందండి. ఆ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. ఈ లోకం మీదకి గొప్ప ఉపద్రవం రాబోతుంది, మీ చెడుతనాన్ని వేడండి, మీ మనస్సులు మార్చుకోండి, మీ ప్రవర్తన సరిదిద్దుకోండి అని ఒక వార్త ప్రచారం చేసింది. ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్తను ఒక వ్యక్తి ప్రచారం చేశాడు. ఎంతకాలము ప్రచారం చేశాడంటే సుమారుగా 100 సంవత్సరాలు ప్రకటన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, మీ ప్రవర్తన మార్చుకోండి. ఆనాటికి ఆ సమాజం ఎలా ఉందంటే, పెళ్ళిళ్ళు చేస్తున్నారంట, ఇళ్ళు కడుతున్నారంట, పెళ్ళిళ్ళకి ఇస్తున్నారంట. లోకము దాని పనిలో మునిగిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, మనుషులందరూ పెళ్ళిళ్ళు చేయటం, పెళ్ళిళ్ళకి ఇవ్వటం, ఇళ్ళు కట్టడం, వ్యాపారాలు చేయటం, ఉద్యోగాలు చేయటం, డబ్బు సంపాదించటం, రకరకాలుగా మనుషులు వారి వారి వ్యాపకాల్లో మునిగిపోయి ఉంటారు. ఒక పక్కేమో చర్చిల మీద మైక్ వినిపిస్తూ ఉంటుంది, ఒక వార్త వినిపిస్తూ ఉంటుంది. ఒక కాలము వస్తుంది, ఆ కాలానికి సమాధులు తెరవబడతాయి, ఆ కాలానికి బ్రతుకున్న వారు మార్పు చెంది ఎగిరిపోతారు అని ప్రతి చర్చిలో ప్రతి సేవకుడు ప్రకటిస్తూ ఉంటాడు. కానీ ఆ వార్త మనకు పట్టదు. ఎందుకు పట్టదండి? అప్పుడు ఏమైందో తెలుసా? 4300 సంవత్సరాల క్రితం సమాజానికి ప్రకటిస్తుంటే, నీతి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎవరు చెవిని పెట్టలేదు. ఇలాంటి వారు చాలామంది వస్తారు, నీలాంటి వారి మాటలు చాలా విన్నాం, ఈ నీతి సూక్తులన్నీ మాకు తెలుసు
అని విభేదించే సమాజం ఇది. అప్పటి కూడా అలానే ఉన్నారు. ఆ నీతిని ప్రకటించే నోవాహు గారిని విభేదించి హేళన చేశారు. నోవాహు గారిని అపహాస్యం చేశారు. దేవుడు చెప్పాడు, ఒక పడవను నిర్మించు అని. పడవని నిర్మించమంటే ఆయన ఇంటి దగ్గరే పడవని నిర్మిస్తున్నాడు. 100 సంవత్సరాలు ప్రకటిస్తానే ఉన్నాడు. 100 సంవత్సరాలు పడవను తయారు చేస్తున్నాడు ఇంటి పక్కన. మరి ఆ సమాజము ఆయన చూసి అపహాస్యం చేసింది. వీడికేమిటి, మతిపోయిందా, జ్ఞానం లేదా, ఇంటి దగ్గర పడవను తయారు చేస్తున్నాడేంటి, దీన్ని ఎలా తీసుకెళ్తాడు నీటిలోకి, ఏమిటి అని అపహాస్యం చేసి నీతిని ప్రకటించే ఒక వ్యక్తిని చూచి నవ్వి అపహాస్యం చేసి లెక్కలేనితనంగా ప్రవర్తించింది 4300 సంవత్సరాల క్రితం మానవ సమాజం. అప్పుడేమైందో తెలుసా? వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమయ్యి కురుస్తుంది కురుస్తుంది కురుస్తుంది. వర్షము ఆగటం లేదు. వర్షము ఆగకపోతే సాధారణ వర్షమని తలంచింది సమాజం. మిద్దెలు ఎక్కొచ్చు, మేడలు ఎక్కొచ్చు, భవంతులు ఎక్కొచ్చు అని తలంచింది సమాజం. ఒక 40 రోజులు విరామం లేకుండా వర్షించింది. ఏమైందంటే ఆ ఇంటి దగ్గరున్న పడవ నీటిలోకి తేలింది. నీటిలోకి తేలి 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 పైకెళ్ళి భూలోకమంతా నీటిమయమైపోయింది. నీతిని ప్రకటించిన నోవాహు గారిని చూచి నవ్వి హేళన చేసి అపహాస్యం చేసిన సమాజం ఏమైందో తెలుసండి? సమాజం అంతరించిపోయింది, చనిపోయింది. దేవుడు తీర్పు తీర్చేశాడు. నువ్వెంత గొప్పవాడవైనా సరే నీతిని అపహాస్యం చేస్తే, దేవుని రాజ్య వార్తను త్రోసివేస్తే, ప్రేమాహ్వానాన్ని ధిక్కరిస్తే ఏమవుతుందో ఉదాహరించబడింది. 4300 సంవత్సరాల క్రితం ఆ పడవ తాలూకు ఆనవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ పడవ ప్రయాణించి ఒక కొండ మీద ఆగింది, అరారాతు కొండ మీద. ఎప్పటికి కూడా ఉంది రుజువు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని ఈనాటి సమాజం, నేనైనా మీరైనా ధిక్కరిస్తారేమో అని ఒక సింబాలిక్గా అక్కడ పెట్టాడు. కొండ మీద ఆగింది అది. ఒక కొండ మీద పడవాగింది. ఆ పడవ తాలూకు లక్షణాలు 4300 సంవత్సరాలు అయినా పోలేదు. అది ఏమి సూచిస్తుందో తెలుసా? దేవుని రాజ్య వార్త, నీతి స్వార్త విస్మరిస్తే, ధిక్కరించి రక్షణలోనికి రాకపోతే దేవుడు ఏం చేస్తాడో సూచిస్తుంది. అది దేవుని తీర్పును తెలియచేస్తుంది. ఆ పడవ ఏం చేస్తుందో తెలుసా? విధేయత చూయించిన వారికి రక్షణ చూయిస్తుంది. ఆ కొండ మీద ఆగినటువంటి ఆ పడవ. ప్రియ సహోదరులారా, సరిగా 2000 సంవత్సరాల నుంచి ఒక వార్త ప్రచారంలో ఉంది. ఈ లోకమంతా వార్త ప్రచారంలో ఉంది. ఒక వార్త. ఆ వార్త ఏమిటంటే యేసు ప్రభు దేవుడంట, యేసు ప్రభు దేవుడంట అని ప్రచారం చేస్తున్నారు. చాలామంది ప్రచారం చేస్తున్నారు, చనిపోతున్నారు, ప్రచారం చేస్తున్నారు, చనిపోతున్నారు. ఆ వార్త మాత్రం చనిపోవటల్లా. ఆ వార్త మాత్రం సజీవముగా తరతరాలు అలా వస్తానే ఉంది. ఆ వార్త కనుమరుగైపోవటల్లా. ఏ దేశ ప్రధానైనా చనిపోతే, మన దేశ ప్రధాని, రెండవ ప్రధాని ఎవరు అండి, ఎప్పుడు చనిపోయాడు ఎవరికైనా తెలుసా? డేట్ చెప్తారా? డేట్ చెప్తారండి? ఒక మనిషి ఎంత గొప్పవాడైనా కాలగర్భంలో కలిసిపోతాడు. పెద్ద ప్రధాని అవ్వచ్చు, ఒక సామాన్యుడు అవ్వచ్చు, కొద్ది కాలానికి గుర్తుండడు. కానీ ఈ దేవుని వార్త ప్రచారంలోనే ఉంది. ఈ ప్రచారం ఇంకెక్కువ అవుతుంది. ఆ ప్రచారం ఏమిటంటే యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు అన్నటువంటి వార్త. ఈ ప్రచారము లోకానికి ఎలా ఉందంటే ఒక పుకారు లాగుంది. పుకారు అంటే అర్థం తెలుసండి మీకు? పుకారు అంటే ఏమిటి? మానవులు అనుకుంటున్నారు ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో కూడా చర్చెస్ ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రకటిస్తున్నారు. అది పుకారు అనుకుంటున్నారు. సత్యవాక్యాన్ని, రక్షణ వార్తని పుకారు అనుకుంటున్నారు.
పుకారు అంటే ఇంగ్లీష్లో రోమర్ అంటారు, గాసిప్స్. ఏమిటంటే ఒక ఎవిడెన్స్ వెరిఫై చేయనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక వార్త నిజమా కాదా అని వెరిఫై చేయకుండా దాన్ని చెప్పుకుంటా ఉంటారు. ఈనాటి సమాజం కూడా యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షిస్తాడు అంటే అనుకుంటున్నారు. విని 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 అలవాటైపోయి ఇదొక పుకారు, ఎవరికి తెలుసు అని అనుకుంటున్నారు కొద్దిమంది సమాజం. అలా అనుకుంటున్నారని నీవెలా అంటావు అని ప్రశ్నిస్తే, ఒక నిప్పు ఉంది, నిప్పు అని నీకు తెలుసు, పాకెట్లో పెట్టుకుంటారండి? పెట్టుకుంటారా? ఎందుకని పాకెట్లో పెట్టుకుంటారండి? అది నిప్పు అని నీకు తెలిస్తే అది దహించి వేసి నీకు హాని కలిగిస్తుంది అని నీకు అర్థమవుతుంది. ఒక చిన్న బేబీ ఉన్నాడండి, నిప్పు అని అతనికి తెలుసు అండి, బేబీకి తెలుస్తుందా? వెంటనే వెళ్ళిపోతాడు, టచ్ చేస్తాడు. ఎందుకు? ఆ బేబీకి తెలియదు అది అగ్ని అని, ఆ బేబీకి తెలియదు అది హాని కలిగిస్తుందని. అట్లాగే దేవుని రాజ్య వార్త తెలుసు అనుకుని భ్రమించి జీవిస్తుంది మానవ సమాజం. అది పుకారుగా తీసుకున్నారు. అది సత్యమా కాదా? దేవుడున్నాడా లేడా? ఆ దేవుడు యేసు ప్రభువా కాదా అని ఏ మనిషి కూడా ప్రశ్నించడు, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయడు. నువ్వు ప్రశ్నించకపోవటమే, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవటమే నువ్వు చెప్తున్నావు అది పుకారుగా నేను భావించానని. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి దేవుని వాక్యము, దేవుడు మరి ఉన్నాడు, ఈ వార్త నిజమే అని నీకు తెలియాలంటే చరిత్ర చూస్తే నీకు అర్థమవుతుంది. నీ ఇంట్లోకి వెళ్ళి బీరువా లాకర్ ఓపెన్ చేసి నీ ఇంటి డాక్యుమెంట్స్, నీ పొలం డాక్యుమెంట్స్, నీ ఆస్తి డాక్యుమెంట్స్, లేకపోతే నీ బ్యాంక్ పాస్ పుస్తకంలో ఉన్నటువంటి పాస్ పుస్తకం చూడండి. దానిలో రాసి ఉంటుంది డేట్. ఆ డేటు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ప్రశ్నించండి. ఈ డేట్ ఏమిటి? నీ ఫోన్ ఓపెన్ చేసి పైన డేట్ ఉంటుంది కదా డిస్ప్లే మీద, ఆ డేట్ ఎలా వచ్చిందో ఒకసారి ప్రశ్నించు. నువ్వు ఒక స్టాంపు కొంటే దాని మీద డేట్ రాస్తాడు కదా. ఒక మనిషి పుడితే ఒక డేట్ రాస్తారు కదా. ఒక మనిషి చనిపోతే డేట్ రాస్తారు కదా. ఒక మనిషి పుడితే డేట్ రాస్తారు కదా. ఆ డేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని పుట్టుక ఆధారంగా కాలము లెక్కించబడింది. దేవుడున్నాడంటానికి సాక్ష్యము నీ కళ్ళ ముందే ఉంది. యేసు ప్రభు దేవుడని చెప్పటానికి ఎక్కడ చూసినా విస్తారంగా అపరిమితముగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ నువ్వు యోచించు, కానీ నువ్వు ఆలోచించు, కానీ నువ్వు పరిగణలోకి తీసుకో. ఎందుకంటే నువ్వు చెప్పకనే చెప్తున్నావు దేవుడు నాకు అవసరం లేదని. నువ్వు చెప్పకనే చెప్తున్నావు నేను ఇష్టానికి బ్రతుకుతానండి. నువ్వు చెప్పకనే చెప్తున్నావు జీవితం నా ఇష్టమని. ప్రియ సహోదరుడ, సహోదరి, గమనించండి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయను. మీరు వరి పంట విత్తి మినువులు కోస్తారండి? శనగలు విత్తి పెసలు కోస్తారండి? ఒక మనిషి ఏమి జరిగిస్తాడో దానికి ఫలం పొందాడని దేవుడు చెప్తున్నాడు. దేవుడు వెక్కిరింపబడడు అని రాయబడిన దానికి ముందేమనుంటుందంటే మోసపోకుడి అన్నట్టు. మోసపోకుడి. మానవ సమాజమా, మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తితే అదే కోస్తాడు అని రాయబడి ఉంది. మరి దేవుని రాజ్య వార్త మరి షికారు చేస్తుంది ప్రపంచమంతా. షికారు చేసి చేసి ఈ మానవులేమో పుకారు అనుకుంటున్నారు. ఈ సమయానికి, ఈ రోజుకి మన గ్రామానికి వచ్చింది, మన ఇంటి దగ్గరికి వచ్చింది, మన చెవిలోకి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరుల, సహోదరులారా. ఇదేమి కూడా లాభము ఆర్జించి ప్రకటించే వార్త కాదు. మరి వార్త దేవుడు అంటున్నాడు, దేవుడు ఉన్నాడంటానికి రుజువు. మరి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవటానికి. ఒక తండ్రి ఉన్నాడండి. ఆ తండ్రికి సంతానం ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రిని లెక్క చేయకుండా బ్రతుకుతున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ తండ్రిని గౌరవించటం లేదు.
ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రిని విసర్జించారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే వారి ఇష్టానికి వారు బ్రతుకుతున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రిని చూచి కూడా సిగ్గుపడుతున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి ఏం చేస్తాడండి? ఒక తండ్రి ఉన్నాడు. అతని పిల్లలు ఆ తండ్రిని అసహించుకుంటున్నారు, ప్రేమించటం లేదు, తండ్రి మాట వినటం లేదు, ఇష్టానికి జీవిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారంటే తండ్రి అని కూడా ఒప్పుకోవటం లేదు. మీరున్నారు, మీ పిల్లలు, మీ ఇంటి పేరు ఏదో ఉంటుంది సర్నేము, ఆ ఇంటి పేరు తీసేసి కింద సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని ఉంటుంది కదా, పలానా వారి కుమార్తె పలానా వారి కుమారుడని, ఆ రెండు తీసేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఒక కొడుకున్నాడు తండ్రికి. అతను ఏం చేశాడంటే తండ్రి పేరు తీసేశాడు, ఇంటి పేరు కూడా తీసేశాడు, కులం కూడా తీసేశాడు, గోత్రం కూడా తీసేశాడు, ఊరి పేరు కూడా మార్చేశాడు. అసలు తండ్రికి సంబంధం లేనట్టు జీవిస్తున్నాడు. తండ్రికి ఎలా ఉంటుంది? తండ్రికి ఎలా ఉంటుందండి? సరే, ఇంకో ప్రశ్న. ఒక తండ్రి తన పిల్లల నుంచి ఏం ఆశిస్తాడు? ఒక తండ్రి తన పిల్లల నుంచి ఏం ఆశిస్తాడండి? ఏం ఆశిస్తాడు? డబ్బులు ఆశిస్తాడా? ఒక కొడుకున్నాడు, డాడీ నీకు కావలసినంత డబ్బు ఇస్తా, కానీ నిన్ను డాడీ అని మాత్రం అనను అంటే తండ్రి సహిస్తాడండి? ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? నీకు కావాల్సింది ఇస్తా నేను, కానీ నిన్ను డాడీ అని మాత్రం నేను అనను అంటే ఒప్పుకుంటాడండి? ఏం చేస్తాడు? ఏ తండ్రి అయినా తన పిల్లలు ఇష్టానికి ప్రవర్తించి జీవించి లోకంలో వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడండి తండ్రి? తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడండి? వెయిట్ చేస్తాడు. తెలుసుకుంటాడేమో, అర్థం చేసుకుంటాడేమో, గ్రహించుకుంటాడేమో, ఇంకా మారతాడేమో, ఇంకా మారతాడేమో, ఇంకా మారతాడేమో అని చూచి 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 ఎదురు చూస్తూ ఉంటాడు ఒక తండ్రి. మరి ఆ బాబు, మరి ఆ పిల్లలు మారటం లేదు, ఇష్టానికి జీవిస్తున్నారు. ఇష్టానికి జీవించి 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 ఒకానొక రోజుకి ఒక మాట అన్నారు. ఏమిటంటే, అసలు నువ్వు నాకు తండ్రే కాదు అని వేరే వారిని పట్టుకుని డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. తండ్రి ఉన్నాడు ఇక్కడ, తండ్రిని విడిచిపెట్టాడు, విస్మరించాడు, ఇష్టానికి బ్రతికాడు. తండ్రి చూస్తా 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 ఉన్నాడు. ఏమంటం లేదు, నా ప్రియ కుమారుడు కదా, నా ప్రియ కుమార్తె కదా, నేను కన్నాను కదా, నేను ప్రేమించాను కదా, నేను ఇష్టపడ్డాను కదా అని చూచి 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 ఎదురు చూస్తుంటే ఆ పిల్లలు ఏం ప్రారంభించారంటే వేరొక వారిని డాడీ అని పిలుస్తున్నారు. డాడీ కాని వారిని డాడీ అని పిలిచి, డాడీ కాని వారిని డాడీ అని హత్తుకుని, డాడీ కాని వారిని వారితో సహవాసం చేసి వారితో జీవిస్తా డాడీని చూచి నవ్వుతున్నారంట. నిజమైన తండ్రి ఉన్నాడు పిల్లలకి, ఆ తండ్రినే కాదన్నారు. ఇంటి పేరు తీసేశారు, తండ్రి పేరు తీసేశారు. తండ్రిని ఫేస్ చేయటం లేదు, ఎదురుపడటం లేదు. అడ్రస్ మార్చేశాడు, వేరే గ్రామం వెళ్ళిపోయాడు. అంటున్నాడు అక్కడ వేరే వారిని పట్టుకుని, నీవే నా డాడీ, నీవే నా డాడీ అంటున్నాడు. అంట మాత్రమే కాదు, మరలా పేరు చెప్తున్నాడు, మా డాడీ పేరు పలానా, మా డాడీ పేరు పలానా అని అంటున్నాడు. ఏమంటాడండి డాడీ? డాడీ ఏమంటాడు? ఆ తండ్రి, నిజమైన తండ్రి, ఒక వీలునామా రాశాడు. వీలునామా ఏమని రాశాడంటే, వీడికి నా ప్రియ కుమారుడికి నా ప్రియ కుమార్తెకి నా ఆస్తిలో భాగమిస్తున్నా అని ఒక వీలునామా రాశాడు.
లేకపోతే ఆస్తి సంపాదించి పెట్టాడు వారికి ఇవ్వటానికి. తండ్రి ఏం చేస్తాడండి? భూలోకంలో తండ్రి ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఒకవేళ వీలునామా రాసి ఉంటే వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేస్తాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె నన్ను తండ్రి అని పిలవటం లేదు, నా మంచి చెడు చూడటం లేదు, వారికి చెందాల్సినటువంటి ఆస్తి, నేను వారికి ఇవ్వటానికి నిశ్చయించి రాసినటువంటి ఆస్తి ఇక వారికి చెందటానికి అవకాశం లేదు, దాన్ని క్యాన్సిల్ చేయండి అని ఒక వినతి పత్రం ఇస్తాడు. చూశారు ఎప్పుడైనా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. తెనాల్లో రోజు ఇట్లాంటి పదుల సంఖ్యలో వస్తూ ఉంటాయి కేసులు. తల్లిదండ్రులను చూడండి, పిల్లలకి ఆ తల్లిదండ్రులు వచ్చి రిజిస్టర్ దగ్గర బతిమలాడుతూ ఉంటారు. నా పిల్లలకి ఆస్తి రాశానయ్యా, వారు నన్ను పట్టించుకోవటం లేదు, ఆస్తి వారి పేరుని తీసేసేయండి, ఒక అనాథాశ్రమకైనా రాస్తాను, ఒక వృద్ధాశ్రమకైనా రాస్తాను, వాళ్ళు దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు, వారికి చెందటానికి ఏమీ అవకాశం లేదు, నా కష్టార్జితం అని అనేవారు లెక్కకు మించినంత మంది ఉన్నారు ఈ లోకంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు కూడా ఒక మానవుడే మనిషిని ప్రేమించి, ఒక మానవుడే తన కుమార్తెను కుమారుడిని ప్రేమించి వారికి చెందాల్సినటువంటి ఆస్తి చెందకుండా ఆపేస్తున్నాడు తండ్రి అని పిలవకపోతే. మరి దేవుడు ఏం చేస్తాడు? సువార్తను అంగీకరించకపోతే మరి దేవుడు చూస్తూ ఉంటాడా? మానవుల రక్షణార్థమైనటువంటి శుభవార్త మానవులు అంగీకరించకపోతే దేవుడు చూస్తూ ఉంటాడా? యేసు ప్రభు దేవుడని నోటితో అనకపోయినా వేరే వేరే దేవుళ్ళు దేవతలను పూజించి ఇష్టానికి ప్రవర్తించి నిన్ను కలుగు చేసినటువంటి దేవుణ్ణే విస్మరించి ఇష్టానికి బ్రతుకుతుంటే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఏమిటండి, దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఏమి చేస్తాడు దేవుడు? ఒక్కసారి చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో ఏమని రాయబడి ఉందో అమ్మా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఇక మీదట ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడతాం. చాలమ్మా. దేవుని రాజ్య వార్తను దేవుణ్ణి అంగీకరించకపోతే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ రాయబడి ఉంది, ఒక విషయం లోకంలో జరగబోతుంది. మానవుల ఉద్యోగాలు, వ్యాపారాలు, పదవులు, రాజకీయాలు, సుఖ సంతోషాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఎంతో బిజీ అయిపోయా. దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు జరిగించబోయేటువంటి విషయం. ఒక విషయం జరగబోతుంది. 4300 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాలు ప్రకటింపబడింది నీతి రాజ్యవార్త. ఎవరు చెవిని పెట్టలేదు. మరలా 2024 సంవత్సరాల నుంచి ప్రకటింపబడుతుంది. ఒక రక్షణ వార్త లోకమంతా ప్రచారం అవుతుంది. ఈ లోక నివాసులేమో పుకారనుకుని విస్మరించి ఇష్టానికి బ్రతుకుతున్నారు. దేవుడు స్పష్టంగా అక్కడ రాసించాడు. ఏమిటమ్మా? ఒక్కసారి చదువు మళ్ళీ. చాలమ్మా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుంచి ప్రభు దిగి వచ్చునాపమ్మ. మహా ఆర్భాటము. దేవుడు ఒక బోర ఊదుతాడంట. దేవుని యొద్ద పనిచేసే ఒక దేవదూత ఒక బోర ఊదుతుందంట. ఆకాశము నుంచి ఒక శబ్దము వినబడబోతుందంట. ఆ శబ్దము కలిగినప్పుడు, ఆ దేవుడు ఆకాశము నుంచి క్రిందకి దిగి వచ్చినప్పుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చే సమయం ఒకటి ఉంది. ఆ సమయానికి దేవదూతలతో కలిసి వస్తున్నాడు దేవుడు. దేవునికి ఒక బోరు ఉందంట. ఆ బోర ఊదబోతున్నాడంట. దేవుని యొద్ద ఉన్నటువంటి ప్రధాన దూత శబ్దం చేయబోతుందంట. ఆ శబ్దము వినబడగానే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? క్రీస్తునందుండి
మృతులైన వారు మొదట లేవుతారు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి బాప్తిస్మములో సాక్ష్యమిచ్చి దేవుని ఆత్మ కలిగి బ్రతకడానికి ప్రయత్నించి ప్రయాసతో జీవించినటువంటి మనుషులు చనిపోవచ్చు. వారి సమాధులు బద్దలవపోతున్నాయి ఒకరోజు. ఆ రోజు ఎప్పుడంటే రాబోతుంది. ఆ రోజు ఎప్పుడో నీకు తెలియదు, నాకు తెలియదు, దేవుడు చెప్పలేదు. సిద్ధముగా ఉండమని చెప్పాడు దేవుడు. అప్పుడేమవుతుందంటే ప్రభువునందు మృతులైనటువంటి వారు మొదట లేతరు. అటు తర్వాత సమాధులు బద్దలవగానే ఏం జరగబోతుందో తెలుసా? ప్రభువునందు విశ్వాసముంచి యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి వాక్య ప్రకారం జీవించడానికి ప్రారంభించిన నీవు, నీ దేహం ఇలా ఉండదో, నా దేహం ఇలా ఉండదో, ఒక్కసారి మార్పు చెందబోతుందంట. ఎలా మార్పు చెందబోతుంది? ఈ దేహము ఎలా మారుతుందండి? మట్టిలో పెడితే మట్టి అయిపోతుంది కదా. మరి ఈ దేహంలో ప్రాణం ఉండగా ఎలా మారబోతుంది అంటే ఏ మనిషి కూడా చెప్పజాలడు. ఎందుకంటే ఇప్పటికెవరికి మారలా. అక్షయ దేహముగా మారబోతుంది. అది మట్టిలో పెడితే క్షయమైపోయి కుళ్ళిపోయి మట్టి అయిపోయే దేహం కాదు, మహిమ దేహంగా మారబోతుంది. క్రీస్తునందున్నటువంటి మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైనటువంటి మనము మార్పు చెందుతాం. మార్పు చెంది ఏం జరుగుతుందో తెలుసా? ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతారంట. మనుషులు ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోవటం ఏమిటి? సమాధులు బద్దలవటం ఏమిటి? ఈ వార్త ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఈ విషయం ఏమిటి? మనుషులు అంగీకరించడానికి అనుకూలంగా లేదు. ఈ వార్తను ఎవరు నమ్ముతారు? మరి చనిపోయిన వారు అందరూ లేచి వెళ్ళిపోతారా? మనుషులు చాలామంది చనిపోతున్నారు కదా, అందరు సమాధులు బద్దలవుతాయా? మనం సమాజంలో అందరితో కూడా ఉన్నాం కదా, అందరి దేహాలు మార్పు చెందుతాయా అంటే అక్కడ రాయబడి ఉంది ఏమనంటే, ప్రభువు నందు మృతులు మొదట లేతురు. నువ్వు ప్రభువుని అంగీకరించి ఉంటేనే నీకు ఆ బోర శబ్దము వినిపిస్తుంది. నువ్వు ప్రభువుని అంగీకరించి ఉంటేనే నీకు మరణం లేకుండా అక్షయముగా నీ దేహము మారబోతుంది. ఇక మీదట సజీవులమై ఉండు మనము అంటే బ్రతికుండి క్రీస్తులో ఉండి యేసు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రారంభించి సాధన చేసేటువంటి విశ్వాసులు అని అర్థం. అందరి సమాధులు తెరవబడవు, అందరూ ఆకాశంలోనికి ఎగిరిపోరు. ఇది కొద్ది మందికే అన్నమాట. మరి క్రీస్తునందు ఉండటం అంటే ఏమిటి? క్రీస్తునందు ఉండటం అంటే ఏమిటండి? మరి సజీవులమై ఉండు మనము అంటే మనకి లోకానికి భేదం ఏమైనా ఉందా? ఏమైనా ఉందండి? భేదం ఉందా? క్రీస్తునందుండు మృతులు సజీవులమై ఉండు మనము అంటే అర్థం ఏమిటంటే, యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి బాప్తిస్మంలో సాక్ష్యమిచ్చి దేవుని ఆత్మ కలిగి జీవించిన వారు అని అర్థం. వారి వరకే ఈ యొక్క వార్త. ఇదేమీ ఖర్చు కాదు, నువ్వేమీ చెల్లించాల్సిన పని లేదు, నువ్వెవరికి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, నువ్వెవరిని మెప్పించాల్సిన పని లేదు, తెల్ల బట్టలు ధరించాల్సిన పని లేదు, భక్తిగా ఉన్నట్టు నటించాల్సిన పని లేదు. నా హృదయమైనా నీ హృదయమైనా దేవునికి మరుగైనది కాదు. హృదయంలో ఏం ఉద్దేశిస్తావో, ఏమి తలస్తావో, నీ క్రియలు ఎలా ఉన్నాయో, నీ జీవితం ఎలా ఉందో, నా జీవితమైనా నీ జీవితమైనా దేవుని ఎదుట తెరిచిన పుస్తకం. ఒక మనిషి దేవుని నుంచి దాగలేడు. ఇదే రక్షణ వార్త. ఒక కాలము రాబోతుంది, ఆ కాలానికి ఆకాశం నుంచి దేవుడు దేవదూతల సమూహంతో భూమి మీదకి వస్తాడు, మధ్య ఆకాశానికి వస్తాడు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరు సమాధులు తెరవబడతాయి. ఎవరైతే ప్రభువుని అంగీకరించి జీవించి ఉంటారో వారందరూ మార్పు చెంది వెళ్ళిపోతారు. ఇది రక్షణ వార్త. అయితే చాలా మందికి పట్టదు. మనలో
చాలామంది అంగీకరించరు. ఈ వార్తలేమిటి, ఈ మాటలేమిటి, ఈ జీవితం ఏమిటి, ఈ లోకంలో సుఖమేమిటి అని మనిషి ఆలోచించి దేవుని రక్షణ వార్తను చెవిని పెట్టడు. చెవిని పెట్టకపోయినా 2024 సంవత్సరాల నుంచి ఈ వార్త ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుడు వస్తాడంట, సమాధులు బద్దలవుతాయంట, బ్రతికిన వారు మార్పు చెందుతారంట, ఆకాశంలోకి ఎగిరిపోతారంట, దేవుని రాజ్యంలో ఉంటారంట అని 2024 సంవత్సరాల నుంచి ప్రకటిస్తానే ఉన్నారు. మానవ సమాజం వింటానే ఉన్నారు. వినిన వారిలో కొద్దిమంది విధేయత చూయించి, ఇదేమి ఖర్చు కాదు కదా, నేనేమి ఇవ్వాల్సిన పని లేదు కదా, నేను ఎప్పటికైనా చనిపోతాను కదా అని అంగీకరించిన వారంతా దేవుణ్ణి అంగీకరిస్తారు, రక్షణ వార్తను అంగీకరిస్తారు. కొద్దిమంది ఏమో వారి ఇష్టానికి బ్రతుకుతానే ఉంటారు. లోకంలో అలా బ్రతుకుతానే ఉంటారు. అలా బ్రతుకుతా ఉంటే మరేమిటి, మనకి ఒక సందేహం వస్తుంది. మరేంటి దేవుడు ఇంకెప్పుడు వచ్చేది? ఎప్పుడండి వచ్చేది? నేను బాగా బ్రతికితే 70-80 సంవత్సరాలు బ్రతుకుతాను. 2024 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు ఒకటే వార్త, దేవుడు వచ్చింది లేదు, వీళ్ళు పోయింది లేదు అని మానవ సమాజంలో ఒక చులకన భావం ఉంది. చాలామంది వచ్చారు నీలాంటి వాళ్ళు, చాలామంది పాస్టర్లను చూసాము నీలాంటి వాళ్ళని, చాలామంది చూసామయ్యా నీలాంటి వారిని అంటారు సమాజం సహజంగా, నన్నైనా ఇంకెవరినైనా. ఎందుకంటే అది ఒక్కసారి సంభవిస్తుంది. అక్కడ రాయబడి ఉంది, ఒక్కసారి చూడండి అమ్మా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలమ్మా. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, రక్షణ సువార్త కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ రోజుకి, ఈ దినానికి, గడియకు, నీకు నాకు చేరే అంతవరకు ఎందుకు సంభవించలేదంటే రాయబడి ఉంది. ఏమనంటే, దేవుడు చెప్పాడు మధ్య ఆకాశానికి వచ్చి తీసుకెళ్ళిపోతానని. అది వాగ్దానం. దేవుడు మాట తప్ప నేరడు. దేవుడు చెప్పాడంటే అది జరుగుతుందంతే. అయితే కొంతమంది అనుకుంటున్నారంట సమాజంలో, వీళ్ళు ఇలాగే ప్రార్థనలు పెడతారు, వీళ్ళు ఇలాగే సువార్త ప్రకటిస్తారు, వీళ్ళు ఇలాగే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తా ఉంటారు అని కొద్దిమంది అనుకుంటా ఉంటారంట. అక్కడ రాయబడి ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. నీవనుకున్నట్టు దేవుడు ఆలస్యం చేయాలనుకోవటం లేదు. మానవ సమాజం అనుకుంటున్నారు, ఏందోలే చెప్తున్నారు, ఏంటోలే బోధిస్తున్నారు, అది పాస్టర్ అంటే అది ఒక వృత్తి కదా, జనం మీద బ్రతకటం కదా, చందాలు తీసుకోవటం కదా, అది ఒక వృత్తి కదా అని మానవులు అనుకుని లెక్కలేనితనంగా ఇటు చెప్తూ ఇటు వెళ్ళిపోతారు, ఇటు వస్తే అటు చూస్తారు. ఎందుకంటే వారు అనుకుంటున్నారు ఆలస్యం అయిపోతుంది, ఇంక వస్తాడో లేదో, ఆలస్యం అయిపోతుంది, ఇది నిజమో కాదో, ఆలస్యం అయిపోతుంది, అసలు ఉపయోగం ఉంటుందా లేదా, ఈ లోకంలో జీవితం కనిపిస్తుంది, ఈ లోకంలో సంతోషం కనిపిస్తుంది, ఈ లోకంలో ఇష్టానికి బ్రతికేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరేమో దేవుడు వస్తాడంట, పైకి తీసుకెళ్తాడంట, అన్ని మానుకోవాలంట అని చెప్తున్నారు. ఏమిటి అని అనుకుంటున్నారు కొంతమంది. అక్కడ రాయబడి ఉంది, దేవుడు ఆలస్యం చేయడు కానీ అని ఉంటుంది అక్కడ. కానీ ఏమన్నదమ్మా, ఎవడును నశించిపోవాలనని ఇచ్చయింపక. దేవుడు అనుకుంటున్నాడంట, అందరికీ స్వర్గం ఇద్దాం, మానవులందరికీ పరలోకం ఇద్దాం, అందరికీ కుమారత్వం ఇద్దాం,
అందరినీ నా కుమార్తెలుగా అంగీకరిస్తా, మానవులందరూ నాకు కావాల్సిందే అని దేవుడు అనుకుంటున్నాడంట. అనుకుని కొద్దిమంది ఏమో అంగీకరించారు, కొద్దిమంది ఏమో అంగీకరించలేదు. అంగీకరించని వారి కోసం దేవుడు ఏం చేస్తున్నాడండి? అంగీకరించిన వారు కూడా మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. ఒక తండ్రి ఉన్నాడండి, కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రిని వేధిస్తున్నాడు, వేధించి 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 జీవిస్తున్నాడు. తండ్రి ఏమో పోలీసులకు అప్పగిద్దామా, పోలీసులకు అప్పగిస్తే మరి వాళ్ళు శిక్షిస్తారు కదా, అప్పగించడం ఎందుకులే, వాడే మారతాడు, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవటం ఎందుకులే, వాడే మారతాడు అని తండ్రి దీర్ఘశాంతము వహించినట్లు దేవుని రాజ్య వార్త, రక్షణ వార్త, యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటింపబడుతుంటే అంగీకరించకుండా ఇష్టానికి బ్రతుకుతుంటే వారు కూడా నమ్ముతారు, వారు కూడా నశించిపోకూడదు, వారి కూడా అందరితో సమానం కదా అని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం అంట. శాంతం కాదు, దీర్ఘశాంతం. చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎందుకు కొద్దిమందికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడండి? మనం అనుకుంటాం ఒక మనిషిలో ఏదైనా చిన్న బలహీనత ఉంటే మనం వేరు చేసి చూస్తాం, చెవిలో చెప్తాం, ఇలా నీకు తెలియదండి ఆ వ్యక్తి గురించి అని చెప్తారు, నీకు తెలియదండి ఆమె జీవితం అని రకరకాలుగా మనం వేరు చేసి మాట్లాడతాం. కానీ దేవుడు అంటున్నాడు, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదండి, లోకంలో మానవులందరూ పాపులే. నువ్వు అనుకున్నట్టు నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు అనుకున్నట్టు నువ్వు యోగ్యుడు కాదు, నువ్వు అనుకున్నట్టు నీకేమి ప్రత్యేకతలు ఏమి లేవు. మానవులందరూ ఒకటే. ఈ పాపుల్లో కొద్దిమంది ఏమో దేవుడు కావాలని వచ్చారు, కొద్దిమంది ఏమో ఇంకా రాలా. మన ఊరు బస్సు వస్తుందండి, బస్సుకి వెళ్ళటానికి ప్రయాణం అయ్యారు కొద్దిమంది. కొద్దిమంది బస్సు ఎక్కారు, కొద్దిమంది ఇంకా రాలేదు. ఆ బస్సు డ్రైవర్ గారు వెయిట్ చేస్తున్నాడు, ఇంకా వస్తారేమో, ఇంకా వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాడు. బస్సు డ్రైవర్కి ఏమైనా భేదాభిప్రాయం ఉంటుందా? వీరిని ఎక్కించుకెళ్ళాలి, వీరిని ఎక్కించుకెళ్ళకూడదని ఏమైనా ఉంటుందండి? ఏమైనా పక్షపాతం ఉంటుందా? పార్షియాలిటీ ఉంటుందా బస్సు డ్రైవర్కి? దేవుడికి కూడా అంతే. దేవుడు యథార్థవంతుడు, పక్షపాతం లేనివాడు. మానవులు వేరు చేసినట్లు దేవుడు వేరు చేసి మానవులను చూడండి. ఒక పాస్టర్ గారైనా లేకపోతే ఇంకెవరైనా కానీ మిమ్మల్ని వేరు చేయొచ్చు, మిమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ దేవుడికి అందరూ సమానమే. బోధించేవాడైనా వినేవాడైనా మనిషి అంటే దేవునికి సమానం. అక్కడ రాయబడి ఉందా లేదా? ఏమని రాయబడి ఉందండి? ఏ భేదమును లేదు, అందరూ పాపులే, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి. అందుకని అందరూ పాపులే కదా, కొందరు పాపులే రక్షింపబడ్డారు, ఇంకా కొందరి కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు అనమాట. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, అందరూ పాపులే, కొందరు పాపులేమో దేవుడి దగ్గరికి వచ్చారు, కొందరేమో ఇంకా రాలా. వారు కూడా వస్తే కలుపుకుని వెళదాంలే అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మానవులు అనుకుంటున్నారు మరి ఈ వార్తని అనుమానిస్తున్నారు. నిజమా కాదా ఏమిటని దేవుడిని అనుమానిస్తున్నారు. మరి దేవుడు ఏం చేస్తాడండి? అక్కడ ఏమని రాయబడింది? అందరూ మారు మనస్సు పొందవాలని కోరుతున్నాడు. మారు మనసు పొందటం అంటే ఏమిటి? మారు మనసు పొందటం అంటే ఏమిటండి? పోయిన వారం కూడా చెప్పాం. మారు మనసు పొందటం అంటే నేను పాపిని అని గుర్తించాలి. నువ్వెవరికి చెప్పాల్సిన పని లేదు. నీ అంతరంగంలో ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు పాపి అని చెప్తున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపులేని దేవుడు చెప్తున్నాడు కదా. నేను పాపిని అని నువ్వు గుర్తించాలి, నీ అంతరంగంలో ఒప్పుకోవాలి. 2, పాపము గురించి వేదన చెందాలి. అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడినా, అయ్యో నేను ఇంతటి పాపినా
అని నీ హృదయంలో అంతరంగంలో వేదన చెందాలి. 3, నీ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం జరిగించడాన్ని మానుకో. పాపం అంటే ఏదో కాదు, కంటికి కనిపించేది, దేహంతో జరిగించేదే కాదండి. పాపం అంటే దేవుని మాట వినకపోవటమే పాపం. నువ్వు హృదయంలో వేదన చెంది పాపాన్ని విడిచిపెట్టు. 3, దేవుణ్ణి అనుసరించు, దేవుని వైపు తిరుగు, దేవుని ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రారంభించాలి. దాన్ని మారు మనస్సు అంటారు. మానవులందరూ కూడా నేను పాపిని అని గుర్తించి వేదన చెంది పాపాన్ని విడిచిపెట్టి దేవుని అనుసరించి బ్రతకడానికి ప్రారంభించాలని దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆకాశానికి రాకుండా, తన దూతలతో వచ్చి బోర ఊది తీసుకెళ్ళిపోకుండా, సమాధులు తెరిచి తీసుకెళ్ళిపోకుండా, దేవుణ్ణి అంగీకరించిన సమాజం మార్పు చెంది వెళ్ళిపోకుండా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కూడా మారు మనసు పొందాలని. ఏ మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని, ఎవరును నశించిపోవట దేవుడికి ఇష్టం లేక దీర్ఘశాంతం వహిస్తుంటే మానవ సమాజమేమో ఇష్టానికి బ్రతుకుతున్నారు. చెట్టును పూజిస్తాడు ఒకడు, చిత్రపటాన్ని పూజిస్తాడు ఒకడు, విగ్రహాన్ని పూజిస్తాడు ఒకడు, ఆ బొమ్మను పూజిస్తాడు ఒకడు, దిమ్మిని పూజిస్తాడు ఒకడు. మరి ఈ విధముగా మానవులు ఇష్టానికి కంటికి కనిపించిన దృశ్యమైన వాటిని వీడే దేవుడు, వీడే దేవుడు అంటే దేవుడికి ఎంత వేదనండి. ఒక తండ్రిని కుమారుడు కాదని వేరే అతన్ని తండ్రి అంటే ఒక మనిషి ఒప్పుకోకపోతే, మరి మనిషిని ప్రేమించి మనిషిని కలుగు చేసి ఆ మనిషిని స్వర్గం ఇవ్వాలని, ఆ మనిషి కోసం దేవుడే దేహం ధరించి స్వర్గం విడిచి భూలోకానికి వచ్చి మనిషి కోసం చనిపోయి మనిషిని రక్షణ అనుగ్రహిస్తే, ఆ రక్షణ వార్తను పెడచెవిన పెట్టి కంటికి కనిపించిన ప్రతి దానిని దేవుడు 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 అని పేరు పెట్టి, మా దేవత అని పేరు పెట్టి పిలుస్తుంటే దేవుడికి ఎలా ఉంటుందండి? మీ కుమారుడైనా మీ కుమార్తె అయినా తండ్రి పేరు దగ్గర వేరే పేరు రాస్తే మీకు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? సహిస్తారా? దేవుని మౌనం, దేవుని దీర్ఘశాంతం చేతగానితనం కాదు. దేవుని మౌనం దేవుని ప్రేమ. దేవుడు ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే దానిలో ప్రేమ ఉంది. వారు కూడా రక్షింపబడతారు, వారు కూడా నశించిపోకూడదు, ఎవరూ నశించిపోకూడదు. దానిలో ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆలస్యం చేస్తుంది. మరి అటువంటి ప్రేమ వార్త ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ దగ్గరికి వచ్చింది. ఒకానొక కాలానికి మానవులు కాలం చేస్తారు, వెళ్ళిపోతారు. మానవులు యాత్రికులు, కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతారు భూలోకంలో. నాకైనా నీకైనా ఇది స్థిర నివాసం కాదు. మానవులు యాత్రికులు కొద్ది కాలం జీవిస్తారు, వెళ్ళిపోతారు. దేవుని అంగీకరించాలి. దేవుని దీర్ఘశాంతం ఏం తెలియజేస్తుందంటే దేవుని ప్రేమను తెలియజేస్తుంది. ఒకసారి గమనించండి అమ్మ బాబు, దేవుడు నువ్వు కూడా రక్షింపబడాలని, నీకు కూడా స్వర్గంలో స్థానం ఇవ్వాలని, దేవుడు వచ్చి నిన్ను మార్పు చేసి తీసుకెళ్లాలని ఆశించి దీర్ఘశాంతం వహించి నీవు మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ఈ విధముగా ఈ యొక్క రక్షణ వార్త నీ ముందుకు, నీ దగ్గరికి ఈరోజు తీసుకొచ్చాడు ప్రభుల వారే. మరి మారు మనసు పొందారు. మారు మనసు పొందటానికి పెద్ద ఖర్చు ఏమి లేదు. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవటానికి మరి హృదయంలో వేదన చెందకపోయినా ఎవరికి కనపడదో, పాపాన్ని విడిచిపెట్టకపోయినా ఎవరికి కనపడదో, దేవుడిని అనుసరించకపోయినా ఎవరికి కనపడదో. కనిపిస్తుందండి? ఒక అంతరంగంలో ఉన్న విషయాలు బయటికి కనిపిస్తాయా? అంతటితో సరిపోతుందండి? అది జరిగించినాక ఇంకొక విషయం జరిగించాలి. దేవునితో కూడా మనిషి పరలోకమునకు కొనిపోవాలంటే, ఎగిరిపోవాలంటే నువ్వు మారు మనసు పొంది ఇంకొక విషయాన్ని జరిగించాలి. ఏ విషయం అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది.
యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలమ్మా. దేవుడు ఇక్కడ ఒక పాస్టర్ గారితో చెప్తున్నాడు. యేసు ప్రభుల వారు ఒక పాస్టర్ గారితో చెప్తున్నాడు, నికోదేమైనటువంటి. ఏమనంటే, ఒక మనిషి క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని అన్నాడు దేవుడు. అంటే పాస్టర్ గారికి అర్థం కావట్లా. క్రొత్తగా జన్మించటం ఏంటి? నేను ఎప్పుడో జన్మించాను కదా, ఇంత హైట్ పెరిగాను కదా, మరలా తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళటం, మరలా ఎలా పుట్టడం అని ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ప్రభువా నువ్వు మాట్లాడేది? క్రొత్తగా జన్మించటం ఏమిటి? పరలోకానికి వెళ్ళాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే కొత్తగా జన్మించాలా? ఇది ఎలా సాధ్యం అని ఒక పాస్టర్ గారికి అర్థం కాక దేవుడిని ప్రశ్నించాడు. ఇదేమిటి, ఇది ఎలా సాధ్యం, మనుషులకు సాధ్యమేనా అన్నాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడండి అక్కడ కింద ఏమన్నాడండి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడయ్యా అన్నాడు. నీటి మూలముగా అంటే బాప్తిస్మం తీసుకోవటం అండి. మరి ఆత్మ మూలముగా అంటే బాప్తిస్మం తీసుకున్న వారికి దేవుని ఆత్మ ఇస్తారు. దేవుని ఆత్మ అంటే ఏమిటి? దేవుడు అంటే ఏమిటి? దేవుడు అంటే ఆశీర్వాద ప్రార్థనలో చెప్తారు ఏమని? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని నామం యేసునామం. దేవుడు 3 కాలాలలో 3 పేరులుగా 3 స్థానాల్లో ఉనికి కలిగి ఉన్నాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఒక మనిషి నీటి మూలముగా జన్మించాలంటే నువ్వు మారు మనసు పొందినాక, యేసు ప్రభువుని అంగీకరించి నీ పాపం కోసం వేదన చెంది పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుతో నడవటానికి ప్రారంభించినాక ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్నాక ఏం చేయాలంటే ఆత్మ మూలంగా బ్రతకటం అంటే, జన్మించటం అంటే, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారికి దేవుని ఆత్మ ఇస్తాడంట. ఎక్కడ రాసింది అది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడి ఉంది. ఏమని ఉందండి అక్కడ? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వరము అంటే ఏమిటండి? వరము అంటే ఏమిటి? వరము అంటే ఏమిటండి? వరము అంటే బహుమానం. వరము అంటే బహుమానం. బహుమానం అంటే అర్థం ఏమిటి? మనం పెళ్ళిళ్ళకి పెట్టే బహుమానం కాదండి. మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి మనం బహుమానాలు ఇస్తాం కదా, పెద్దగా పేరు మైక్లో చదవటానికి, పెద్ద అక్షరాలతో మన పేరు రాసి ఎంత ఇచ్చామో రాయటానికి. తిరిగి ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బహుమానం అన్నారు. బహుమానం అంటే తిరిగి తీసుకోకుండా, వెనక్కి ఆశించకుండా ఇచ్చేదాన్ని బహుమానం అంటారు. మరి మీరు బహుమానాలు ఇస్తున్నారా లేకపోతే అప్పిస్తున్నారా? ఏం చేస్తున్నారండి? సహజంగా అప్పు ఇచ్చి బహుమానం అనుకుంటారు మనుషులు. అసలు సిగ్గే ఉండదేమో మనుషులకి. నాకైతే సిగ్గేస్తూ ఉంటుంది. అప్పిస్తారు, రాస్తారు. నువ్వు బహుమానం ఇస్తే రాయించడం ఎందుకు? నువ్వు ప్రేమ లేదా దానిలో? అది బహుమానం కాదా? నువ్వు అప్పిస్తున్నావు ఎందుకంటే మరలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అప్పిస్తే వెనక్కి తీసుకుంటాం, బహుమానం ఇస్తే తీసుకుంటారా? సందర్భం ఏమిటంటే, దేవుడంట బాప్తిస్మం తీసుకున్న వారికి వరంగా పరిశుద్ధాత్మ ఇస్తాడంట. అంటే వెనక్కి తీసుకోవడని అర్థం. ఆ విషయం చెప్పడానికి నేను చెప్పాను, మిమ్మల్ని నొప్పించడానికి కాదు, క్షమించండి. ఒక్కసారి నీవు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి అంగీకరించావంటే నీకు పరిశుద్ధాత్మని వరంగా ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మని దేవుడు వెనక్కి తీసుకోడు అని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు జరిగించాల్సింది మొత్తం సంపూర్ణమైపోయి నీ సమాధి బద్దలవటానికి, నువ్వు మార్పు చెంది దేవునితో ఎగిరిపోవటానికి నీకు అర్హత సంభవిస్తుంది. ఒక మనిషి స్వర్గంలో ప్రవేశించడానికి అర్హత ఏమిటంటే మారు మనసు పొందాలి, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్మని పొందాలి. మరి బాప్తిస్మం తీసుకుని ఇష్టానికి బ్రతికితే, బాప్తిస్మం తీసుకున్నామండి, పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు దేవుడు,
మరలా లోకస్తులాగా బ్రతుకుతున్నావు. ఏమవుతుంది? అక్కడ చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని ఉందండి? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. చాలమ్మా. చివరి మాట, ఎవడైనా సరే నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, దేవుని దగ్గరికి రా. లేకపోతే మారు మనసు పొందకు, బాప్తిసం తీసుకోకు, దేవుని దగ్గరికి రాకుండా జీవించు అని అంటాడు. ఏమనుంది అక్కడ? ఎవరైనా అని ఉందా? ఏమని రాయబడిందండి? ఎవరైనా అని ఉందండి. గౌరవంగా సంబోధించారా? ఎవడైనా అంటే నువ్వెంత గొప్పవాడువైనా, నీకెంత పెద్ద పదవైనా ఉండొచ్చు, నీకెంత పెద్ద ఆస్తి అయినా ఉండొచ్చు, నీకెంత పెద్ద హోదా అయినా ఉండొచ్చు, నీకెంత డిగ్రీలు ఉండొచ్చు, నీకు పెద్ద బలము, ఐశ్వర్యము, అందము, శక్తి, సామర్థ్యాలు, పలుకుబడి, ఈ లోకంలో ఐశ్వర్యం నీకేమైనా ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు ఎవడైనా. ఏమంటున్నాడండి అక్కడ? ఎవడైనా సరే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. నువ్వెంత గొప్పవాడువైనా దేవుని ఆత్మ లేకపోతే అంటున్నాడు నువ్వెవడవైనా సరే, దేవుని దీర్ఘశాంతము లెక్కలేనితనంగా, అసమర్థంగా కనిపిస్తుందేమో, దేవుని రాజ్యవార్త లెక్కలేనితనంగా ఉందేమో, లోకంలో సర్వసమృద్ధి బతకడానికి అన్ని ఉన్నప్పుడు దేవుడితో పని లేకుండా ఉందేమో, దేవుడు కూడా అంటున్నాడు నువ్వెవడవైనా నాకు లెక్కలేదు అంటున్నాడు దేవుడు కూడా. ఒక తండ్రి కుమారుడు తండ్రిని విస్మరిస్తే తండ్రి ఎలా స్పందిస్తాడో రాయబడింది చూసాం. ఇప్పుడు తండ్రి కుమారుడిని విస్మరించాడు అనుకోండి, అరే నువ్వు నాకు పుట్టలేదురా అన్నాడు అనుకోండి. ఏదైనా ఒక తండ్రి తన కుమారుడిని ఏం చేస్తారండి? నీ పేరు కింద నా పేరు తీసేరా, తండ్రిగా నా పేరు రాయటానికి నీకు అవకాశం లేదు, నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నాకు కుమారుడు కాదు, నువ్వు నాకు కుమార్తెవు కాదు, నేను నీకు తండ్రిని కాదు అని తండ్రి చెప్పాడు అనుకోండి. ఏమవుతుందండి? అది మహాభయంకరం. ఒక కుమారుడు తండ్రిని విడిచిపెడితే మరలా తండ్రిని సమీపించడానికి ప్రయోజనం ఉంటుంది. తండ్రి హృదయము ప్రేమతో నిండి ఉంటుంది. కుమారుడు వెళ్ళి తండ్రి అంటే మరలా కరిగిపోతుంది హృదయం. ఆ తండ్రి హృదయంలో నుంచి కుమారత్వాన్ని తీసేసి నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నా కుమార్తెవు కాదు, నువ్వు నాకు పుట్టలేదు అని తండ్రి అన్నాడు అనుకోండి, ఇక వాడికి తండ్రి వస్తాడండి? అక్కడ రాయబడింది అది. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 16-17లో ఏమనుందంటే, ఈసారి వేరే చదవమ్మా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52. ఏజెండని సరికూర్చో. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోకగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. చాలమ్మా. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయండి దీనిలో. ఏమిటంటే, ఒక కుమారుడు తండ్రిని విస్మరించటం, ఒక తండ్రి కుమారుడిని విస్మరించటం. కుమారుడు తండ్రిని కాదన్నప్పుడు మరలా వెళ్తే తండ్రి ప్రేమిస్తాడు. తండ్రే కుమారుడిని కాదంటే అతనికి తండ్రికి దొరకడు. ఎక్కడుంటాడండి? ఒక తండ్రి నీవు నా కుమారుడు కాదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు అనుకోండి, ఆ కుమారుడికి లోకమంతా తిరిగిన తండ్రి దొరుకుతాడండి? తండ్రి పదవి ఎవరైనా ఇస్తారండి? అదేమిటంటే అది నిత్య శిక్షను తెలియచేస్తుంది. దేవుడు ఒక మనిషిని విస్మరిస్తే వాడికి దిక్కుండదన్నమాట. దేవుడిని ఒక మనిషి విస్మరించి ఇష్టానికి బ్రతికి వెళ్ళిపోతే
దేవుడు కూడా చూచి 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 ఆలోచించి దీర్ఘశాంతం వహించి ప్రేమ చూయించి ఇంకా మారతాడు, ఇంకా తెలుసుకుంటాడు, ఇంకా విశ్వాసం ఉంచుతాడని దీర్ఘశాంతం వహించి సమయం ఇచ్చి 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 ఒక్కసారికి సమయాన్ని ఆపివేయబడుతున్నాడు. అక్కడదే రాయబడి ఉంది. ఒక కాలము రాబోతుందండి. ఆ కాలానికి నీకు ఇచ్చిన కృప, అవకాశము, దీర్ఘశాంతము ముగించబడుతుంది. ముగించబడితే ఇక మానవులకు అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ రోజుకి, ఈ సమయానికి మనందరికీ అవకాశం ఉంది ప్రభువుని అంగీకరించడానికి. యేసు ప్రభువుని అంగీకరించడానికి అవకాశం ఉంది. స్వర్గంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. నువ్వు జరిగించాల్సిందల్లా, నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు. నీవెవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. దేవుని హృదయంలో అంగీకరించి మనసు మార్చుకుని పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి బాప్తీసం తీసుకుని ఉచితముగా దేవుడు మరలా వెనక్కి తీసుకొని పరిశుద్ధ ఆత్మను వరముగా పొంది దేవునితో కలిసి బ్రతకడానికి ప్రారంభిస్తే ఇక నిన్ను ఎవ్వరు ఆపజాలరు. స్వర్గానికి ప్రయాణించే నిన్నెవ్వరు ఆపజాలరు. ఒక్కసారి బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే నిన్నెవరైనా దించుతారండి? చెకింగ్ వస్తుంది, మధ్యలో టికెట్ చూయిస్తావు, నిన్నేమైనా అంటారండి? మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని ఆత్మ కలిగి బ్రతకడం అంటే స్వర్గానికి టికెట్ తీసుకోవడం అన్నమాట. స్వర్గానికి టికెట్ ఉచితంగా ఇస్తున్నారు ఇక్కడ యేసు ప్రభుల వారి నామంలో. ఈ భూ మొత్తం అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మానవులకి ఉచితం అన్నమాట ఒక టికెట్. స్వర్గానికి టికెట్ ఉచితంగా అనౌన్స్ చేయబడుతుంది. ఏమి ఖర్చు లేదు, నువ్వేమి చెల్లించాల్సిన పని లేదు. ఆ టికెట్ ఒక్కసారి నువ్వు తీసుకుంటే నువ్వేం చేయాలంటే నీ మనసులో దేవుడిని అంగీకరించి బాప్తీసం తీసుకుంటే చాలు, నీ ఆత్మ నీకు ఇస్తాడు. ఆ టికెట్ నీ హృదయంలోనే ఉంటుంది. మరలా వస్తాడు టికెట్ ఇచ్చిన ఆయన. మధ్య ఆకాశానికి వచ్చి ఎవరు తీసుకున్నారా టికెట్ అంటే, టికెట్ లేని వాళ్ళు ఏం చేస్తారండి? బస్ ఎక్కారు, మీకు టికెట్ లేదు, చెకింగ్ వచ్చింది, ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నీ ప్రక్కన ఉన్నవారేమో టికెట్ ఉంది, మధ్యలో కూర్చున్నావు, ముగ్గురు కూర్చునే సీట్లో మధ్యలో కూర్చున్నావు. ఇటువైపు ఆమె టికెట్ తీసుకుంది. వచ్చాడు, టికెట్ అడిగాడు టికెట్ కలెక్టరు. ఏమవుతుందండి? సిగ్గుపోతుంది. గర్వంగా ఉంటుందా? టికెట్ తీసుకోలేదండి అంటారా? సిగ్గుతో చేతులు పిసుకుతా అయ్యో అని తలదించుకుంటే అందరిని వైపులా చూస్తారు. టికెట్ తీసుకోలేదేమా? దొంగ ప్రయాణం చేస్తుందా? ఆర్టీసీని మోసం చేస్తున్నారా అని అందరు చూస్తారా? చూడరా? ఒక కాలం రాబోతుంది, స్వర్గానికి టికెట్ లేకపోతే టికెట్ తీసుకున్న వాళ్ళంతా నిన్ను చూచి నవ్వుతారు. ప్రభువుల వారు కూడా ఏమంటాడంటే, నువ్వెవడవో నాకు తెలియదురా అంటాడు. చూచి 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 దీర్ఘశాంతం వహించి అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి నీకు బలం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సమస్తం ఇచ్చి బ్రతకడానికి అన్ని సర్వ సమృద్ధినిస్తే నన్నే విస్మరిస్తావా? ఎవడురా నువ్వు అనే సమయం రాబోతుంది. దేవుడు అంటాడు, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఉపమానం మనందరికీ తెలుసు. ఏమన్నదండి? దేవుడు ఏమంటాడు? సిద్ధపాటు లేకపోతే, ఒక మనిషికి మారు మనసు లేకపోతే, ఒక మనిషికి దేవునితో సంబంధం లేకపోతే, ఒక మనిషికి దేవుని ఆత్మ లేకపోతే, ఒక మనిషి ఇష్టానికి జీవిస్తూ ఉంటే ఒక సమయం రాబోతుంది. ఏమన్నాడండి అప్పుడు? మీరెవరో నాకు తెలియదు. సొంత కుమారుడే వచ్చి తలుపు కొడుతున్నాడు. డాడీ డాడీ తలుపు తీ, డాడీ తలుపు తీ అని డోర్ నాక్ చేస్తున్నాడు. బాబు డాడీ అంటున్నాడు, నీవెవడవో నాకు తెలియదురా, నీవెవరో నాకు తెలియదు బాబు అనే గడి ఒకటి రాబోతుంది. మరి నువ్వు తలుపు లోపల ఉంటావా, తలుపు బయట ఉంటావా? అవకాశం ఇంకా ఉంది, తలుపు వేయబడలేదు. తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నేను నిన్ను ప్రేమించానమ్మా. అక్కడ రాయబడి ఉంది ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకం అంటే మానవులను ప్రేమించి దీర్ఘశాంతం వహించి, మానవులు ఇంకా వస్తారేమో, ఇంకా మార్పు చెందుతారేమో, ఇంకా మారు మనసు పొందుతారేమో, ఇంకా నన్ను అంగీకరిస్తారేమో, ఇంకా నన్ను దేవుడిగా ఒప్పుకుంటారేమో,
వారి నోటితో యేసు ప్రభు అని ఇంకా అంటారేమో అని కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, అంగీకరిస్తున్నారు కొంతమంది అంగీకరించడం లేదు. అంగీకరించకుండా ముగించేవా నీ జీవితం? నీ జీవితానికి నీవే లెక్కపు చెప్పాలి. నీ జీవితానికి ఎవరు బాధ్యులు కాదండి. దేవుని ప్రేమ ఆహ్వానం, దేవుని రక్షణ సువార్త ఈరోజు ఈ సమయానికి స్వర్గానికి ప్రవేశించే ఒక సువర్ణ అవకాశం మన ముందుకు వచ్చింది. నువ్వేమి చేయాల్సిన పని లేదు బాబు. నీ హృదయంలో యేసు ప్రభు అని ఒప్పుకో. యేసు ప్రభువే చెప్తున్నాడు, ఏ భేదం లేదు, మానవులందరూ పాపులే అని. ఒక్కసారి నేను కూడా పాపినే యేసు ప్రభు అని నీ నోటితో అని నీలో ఉన్న కాని విషయాలు విడిచిపెట్టు. నీలో ఉన్న కాని విషయాలు విడిచిపెట్టి దేవునితో కలిసి నడవడానికి ప్రయాణం ప్రారంభించు. బాప్తిసం తీసుకోవడానికి ముందుకు రా. బాప్తిసం అంటే ఏదో కాదండి, అదే వింత విడ్డూరం కాదు. లోకంలో ఒకలాంటి అపోహ ఉంది, చెడు అభిప్రాయం ఉంది. బాప్తిసం తీసుకుంటే రోగాలు వస్తాయి, బాప్తిసం తీసుకుంటే సరిగా ఉండాలి. సరిగా ఉండాల్సిందే. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే అక్రమంగా జీవిస్తావా? బాప్తిసం తీసుకోకపోతే ఇష్టానికి ప్రవర్తిస్తావా? నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా నీతిగా బ్రతకాల్సింది మనిషి. బాప్తిసం అంటే దేవుని నామంలో సాక్ష్యం ఇవ్వటం, పరిశుద్ధాత్మను వరానిగా పొందటానికి, పరలోకాన్ని సమీపించడానికి సిద్ధపాటును తెలియజేసేదే బాప్తిసం. ప్రియ గ్రామస్తులారా గమనించండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువుల వారిని అంగీకరించండి. యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకోండి. నోటితో ఒప్పుకుని మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నీవే దేవుడవు, నీవు నన్ను కలుగు చేశావు, నాకు స్వర్గాన్ని ఇచ్చేది నీవే. మనిషి మరణము దేవుని స్వాధీనంలో ఉందని నాకు తెలుసు, మనిషి పుట్టుక దేవుని స్వాధీనంలో ఉందని నాకు తెలుసు. నా జీవము ఏపాటిది? నేను దేవుని దయాదాక్షిణ్యాల వల్ల బ్రతుకుతున్నాను, చెల్లించి జీవించి ఈ విధముగా మనుగడ కలిగి ఉన్నాను అని దేవునితో ఒప్పుకో. నువ్వెవరి దగ్గర ఒప్పుకోవాల్సిన పని లేదు. నీ అంతరంగంలో ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభు, నా దేవా, నన్ను క్షమించి నాకు అవకాశం ఇచ్చి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి నాకు అవకాశం ఇవ్వము అని హృదయంలో ప్రార్థన చేయి. ఒక్క నిమిషం. ఈరోజే, ఈ రాత్రికి, ఈ సమయానికి నీకు వెంటనే దేవుడు సమాధానం ఇస్తాడు, నీకు పాప క్షమాపణ ఇస్తాడు, దేవుని రాజ్యంలో సంఘంలో చేరుస్తాడు. దేవుని దూతలతో కూడా వచ్చినప్పుడు, మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు, కడబోరం రోగినప్పుడు, మహా ఆర్భాటముతో, దేవుని దూత శబ్దముతో, దేవుడు ఆకాశమునికి వస్తే సిగ్గులేని ముఖముతో ధైర్యముగా తలెత్తి సంతోషంతో నువ్వు ఆకాశానికి ఎగిరిపోతా. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించండి, నువ్వు రక్షింపబడతా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి, ఏకీభవించండి. దూరం నుంచి ఆలకిస్తున్న వారు కూడా మరి ప్రార్థించడానికి ప్రయత్నించండి.